Start. Okay. So up to now, actually, who are coming the first time? So I am just introducing the flu. After whatever the things are completed. So process control system. Process control system means it will control the process. Means in this subjects we are going to learn how to control the process. Okay. Of course, how to control the process. For example, if you are doing anything. Like many times I said this example. For example, you are preparing the tea in your home. So how to control that tea process so that it will come in a good manner. Taste పరంగా కానీ లేకపోతే కలర్ వైజ్ కానీ చాలా బాగా రావడానికి కంట్రోలింగ్ ఏంటి? యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్. ఓకేనా? ఎంత యాడ్ చేయాలి లేకపోతే దాని యొక్క ఫ్లేమ్ యొక్క టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేయాలనేది నీ బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది. దాని తర్వాత నీ హ్యాండ్ అనేది ఫిజికల్ మూవ్మెంట్ అన్నట్టు ఆ విధంగా రొటేట్ చేస్తుంది. సో ఆ విధంగా కంట్రోలింగ్లో ఉంటుంది. సో బట్ ఇన్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ ఇస్ ఎ వెరీ లాంగ్, వెరీ బిగ్ ప్రాసెస్. సో హౌ టు కంట్రోల్ దెమ్? We cannot control every operator went to that process, and for example mixing tank is there, mixing tank is overflowing. If that is the case, how to control the overflowing of that fluid? You cannot control manually, because manually it will take time, and it is not safe also. For example, hazardous chemicals are there. How to control the hazardous chemicals? It is difficult. That's the reason automatically how to control it. That means that is we are going to learn in this subject. Means oka process ni automatic ga oka control ఏ విధంగా చేస్తారు, చేయడానికి దానికి సంబంధించిన దాని అనుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంది దాని గురించి నేర్చుకుంటాం అన్నట్టు. ఓకేనా? సో దిస్ ఈస్ ద 3 credit course. ఓకే. సో ఇన్ దాట్ I am going to start the second unit onwards. Okay, second unit is the introduction to process dynamics and control. Okay. So in the second unit also these topics I am going to cover, like a Laplace transform, inverse Laplace transform, response of first order system, and physical example of first order system and system, liquid level and mixing process. These are the topics we are going to cover. ఎందుకంటే ఈ టాపిక్స్ అనేది రిమైనింగ్ టాపిక్స్ అనేది అర్చన మేడం కవర్ చేస్తారు అన్నట్టు. ఓకేనా? సో దిస్ ఈస్ ద రిగార్డింగ్ ద కంట్రోల్. ఇదేంటంటే ఇన్స్ట్రుమెంటేషన్ అన్నట్టు. ఈ యొక్క యూనిట్ సెకండ్ యూనిట్లో కానీ ఫస్ట్ యూనిట్లో కానీ సెకండ్ యూనిట్లో కానీ ఉన్న ఈ టాపిక్స్ ఏంటంటే ఇన్స్ట్రుమెంటేషన్ మీన్స్ టెంపరేచర్ ఏ విధంగా మెజర్ చేస్తారు, టెంపరేచర్ మెజర్ చేయడానికి ఎన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అవి ఏ విధంగా వర్క్ చేస్తాయి. ఓకేనా? అదేవిధంగా చాలా లైక్ ఫ్లో ఏ విధంగా మెజర్ చేస్తారు, ప్రెషర్ ఏ విధంగా మెజర్ చేస్తారు, లిక్విడ్ లెవెల్ ఏ విధంగా మెజర్ చేస్తారు, ట్యాంక్ లెవెల్ ఏ విధంగా మెజర్ చేస్తారు, ఇవన్నీ ఇన్స్ట్రుమెంటేషన్ కిందకి వస్తాయి అన్నట్టు. ఇది కంట్రోల్ కాదు. సో ఇది కంట్రోల్ అన్నట్టు. ఇక్కడ నుంచి ఐ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఓకే. సో ఆల్రెడీ ఐ డిస్కస్డ్ వాట్ ఇస్ ద ప్రాసెస్ కంట్రోల్ సిస్టమ్. సో వాట్ ఈస్ ద నీడ్ టు ఎస్ శ్రావణి వాట్ ఇస్ యువర్ డౌట్? ప్లీజ్ టెల్. మీన్స్ ఎందుకు మనం కంట్రోల్ సిస్టమ్ని ఒక ప్రాసెస్ని కంట్రోల్ చేయాలి? ఇవి రిక్వైర్మెంట్ అండి. ఫస్ట్ సేఫ్టీ పర్పస్. మనం అనుకున్న డిజైర్ ప్రొడక్ట్ రావాలంటే కంట్రోలింగ్ ప్రాపర్గా ఉండాలి. నేను చెప్పాను కదా టీ ప్రిపరేషన్. మరి టీ అనేది పర్ఫెక్ట్గా టేస్ట్గా రావాలి అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ సఫిషియెంట్గా, అంటే ఎక్సెస్ కాదు అట్లనే లో కాదు, అంటే రిక్వైర్డ్ అమౌంట్లో యాడ్ చేయాలి. అండ్ ఫ్లేమ్ టెంపరేచర్ అంటే దాని ప్రాసెస్ని హీట్ చేసే ప్రాసెస్ కూడా ఓవర్ హీట్ అయిందనుకో ఏమవుతుంది? బ్లాక్ అయిపోతుంది. హై షుగర్ అంటే షుగర్ అనిపిస్తుంది, చాలా టేస్ట్ అనేది చాలా షుగర్ ఎక్కువ యాడ్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ టీ పౌడర్లో ఉన్న ఏదైతే ఎక్స్ట్రాక్ట్ ఉందో అది ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. దానివల్ల కొంచెం సోర్ టేస్ట్ వస్తుంది. టేస్ట్ అందరూ టీ తాగుతారు కదా, ఎవరైనా టీ ప్రిపేర్ చేస్తారు ఇక్కడ? చేయని వాళ్ళు ఎవరు ఉన్నారా? టీ ప్రిపేర్ చేయని వాళ్ళు, చేయడం రాని వాళ్ళు ఉన్నారా? లేరు కదా. సో యు నో దిస్ ప్రాసెస్. దిస్ ఇస్ ఎ సింపుల్ ప్రాసెస్. మన ఇంట్లో జరిగే స్మాల్ సింపుల్ ప్రాసెస్ అన్నట్టు. అదే ఇండస్ట్రీలో కూడా బల్క్లో కంటిన్యూస్గా టీ ప్రొడ్యూస్ చేయొచ్చు. Okay, how to control it? We cannot control the flame, we cannot control the flame temperature. We cannot control the adding the like manually it is difficult. Continuous process ki manual kante oka perfect things ante desired products రావాలి అంటే automatic it is very easy అన్నట్టు.
ఈజీ, దట్స్ ద రీజన్. అండ్ సేఫ్టీ ఆల్సో. ఎందుకు ఒక ప్రాసెస్ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ వన్ ఈజ్ ద సేఫ్టీ, ఓకేనా. సెకండ్ వన్ ఈజ్ ద క్వాలిటీ కోసం అన్నట్టు, క్వాలిటీ అండ్ క్వాంటిటీ కోసం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఎఫ్లుయెంట్ ఉంది చూసారా, మన ఎక్స్పెరిమెంట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎఫ్లుయెంట్ మన ఎన్విరాన్మెంటల్లోకి డిశ్చార్జ్ చేయాలంటే అకార్డింగ్ టు ఇండియన్ లాస్ ప్రకారంగా, స్టేట్ లాస్ ప్రకారంగా కొన్ని ఉంటాయి అన్నట్టు. వాటి అంత అమౌంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ మాత్రమే మనం ఎన్విరాన్మెంటల్ డిశ్చార్జ్ చేయాలి. అందుకోసమే సో దట్ ఈస్ ద ఆల్సో రిక్వైర్మెంట్. ఫోర్త్ వన్ ఇస్ ద ఆపరేషనల్ కన్స్ట్రెయిన్స్. ఆపరేషనల్ కన్స్ట్రెయిన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ప్రాసెస్ అని ఓవర్ఫ్లో అవ్వకూడదు, ఓవర్ హీట్ అవ్వకూడదు, హై ప్రెషర్లోకి వెళ్ళకూడదు. ఇవి ఆపరేషనల్ కన్స్ట్రెయిన్స్ కోసం. ఫోర్త్ వన్ ఎకనామిక్స్, లో కాస్ట్లో జరగాలి. సో దీస్ ఆర్ ద 5 రిక్వైర్మెంట్స్ సో దాట్ వీ నీడ్ టు కంట్రోల్ ద ప్రాసెస్. ఓకేనా, అర్థమైంది కదా. ఎందుకు ప్రాసెస్ కంట్రోల్ చేయాలి, ఎందుకు ప్రాసెస్ కంట్రోల్ చేయాలి మీరు రాశారు కదా, ప్లీజ్ కమ్. ఎందుకు ప్రాసెస్ కంట్రోల్ చేయాలి, ఇవి పాయింట్స్ అన్నట్టు. ఓకేనా. ఫస్ట్ సేఫ్టీ. మీ ఇంట్లో కూడా ఏదైనా ప్రాసెస్ చేసినప్పుడు అది ఏమవుతుంది, ఓవర్ హీట్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ కుక్కర్లో మీరు సంథింగ్ పెట్టారు, అది బస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, మీరు అవుతుందా అవ్వదా, ఎప్పుడు అవుతుంది, ప్రెషర్ ఎప్పుడు ఎక్కువైతుంది, ప్రెషర్ ఎక్కువైతుంది త్రివేణు, ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ ఎప్పుడు ఎక్కువైతుంది, హీటింగ్ ఇంక్రీజ్ అవుతుంది. నేను యాక్చువల్గా ఫ్లేమ్ అనేది కాన్స్టెంట్గా పెట్టాను, ఫ్లేమ్ చేంజ్ చేయలేదు. ప్రెషర్ ఎప్పుడు ఎక్కువైతుంది ప్రెషర్ కుక్కర్లో, 7 ప్రెషర్ ఎప్పుడు ఎక్కువైతుంది, టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంది, ఎప్పుడు ప్రెషర్ ఎక్కువైతుంది, నువ్వు నెక్స్ట్ ఎప్పుడు ఎక్కువైతుంది, ప్రెషర్ కుక్కర్ ఏమైనా చేస్తావా, వెరీ గుడ్. ఎప్పుడు ఎక్కువైతుంది ప్రెషర్, నిలబడి చెప్పాలి. ఎవరు చెప్తారు, 7 చెప్తారు. 7 ప్లీజ్ స్టాండప్ స్టిల్. ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ ఎప్పుడు ఎక్కువైతుంది, అసలు ప్రెషర్ కుక్కర్ పర్పస్ తెలుసా, ఇప్పుడు ఎందుకు యూజ్ చేస్తారు, కుక్ చేయడానికి. బౌల్స్ ఉన్నాయిగా, ప్రెషర్ కుక్కర్ ఎందుకు, బౌల్స్ ఉన్నాయి కదా, ఆర్డినరీ బౌల్స్ ఉంటాయి కదా, ప్రెషర్ కుక్కర్ ఎందుకు, దాన్ని ప్రెషర్ కుక్కర్ ఎందుకు అనడం. ఏ విధంగా తొందరగా అవుతుంది ప్రెషర్ కుక్కర్లో మనం ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేస్తే, ఏ విధంగా తొందర అవుతుంది ప్రకాష్, ప్రెషర్ కుక్కర్లో ఫుడ్ ఏ విధంగా తొందర ప్రిపేర్ అవుతుంది, అది సైన్స్. యాక్చువల్లీ దిస్ ఏ సైన్స్, వెరీ స్మాల్ థింగ్స్. ఇది మనం యాక్చువల్గా ఇంకా వేరే తీరుగా తీసుకుంటాం, కానీ వాట్ ఈస్ దిస్ గ్రేట్ సైన్స్ ఈజ్ దేర్ ఇన్ దట్. ప్రెషర్ కుక్కర్లో ఫుడ్ తొందరగా ప్రిపేర్ అవుతుందా లేకపోతే ఆర్డినరీ, అసలు పర్పస్ చెప్పింది అంటే కుక్ చేయడానికి అన్న చెప్పాడు. ఆర్డినరీ బౌల్కి ప్రెషర్ కుక్కర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఫాస్ట్గా అవుతుంది. వెరీ గుడ్. ఎందుకు ఫాస్ట్గా అవుతుంది, స్టీమ్ బయటికి పోతే ప్రెషర్ ఎందుకు ఎక్కువైతుంది, అది సారీ ఫాస్ట్గా ఎందుకు అవుతుంది. నేను ఆర్డినరీ బౌల్ తీసుకొని మూత పెడతాను, అప్పుడు కూడా స్టీమ్ పోదు, అప్పుడు మరి తొందర అవుతుందా, మరి యాక్చువల్గా ప్రెషర్ కుక్కర్లో కూడా కొంచెం స్టీమ్ అనేది బయటకు వెళ్తుంటుందిగా. నెక్స్ట్ ఎవరు చెప్తారు, శ్రావణి చెప్తుంది. శ్రావణి నాకు పట్టనట్టే కూర్చుంది, నన్ను అడుగుతారేమో అని. శ్రావణి, ప్రెషర్ కుక్కర్లో ఫుడ్ ఎందుకు ఫాస్ట్గా ప్రిపేర్ అవుతుంది తెలీదా, ఎందుకు తెలీదు, వెన్నెలా అందులో ప్రెషర్ ఎక్కువ ఉంటుందా, ప్రెషర్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అలా, ఓకే ప్రెషర్ ఎక్కువ ఉంటే రైస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తీసుకుందాం, ఒక ఇంగ్రీడియంట్ అనేది రైస్ అనేది ప్రెషర్ ఎక్కువ ఉంటే ఎట్లా తొందరగా కుక్ అవుతుంది, హర్షిత డిస్కస్ చేసింది అందరితోటి, తను తెలుసు అనుకుంటా ఆన్సర్ కదా, హర్షిత తెలీదా,
ప్రతి దాంట్లో స్టీమ్ జనరేట్ అవుతుంది. స్టీమ్ మీన్స్ వాటర్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉన్న వాటర్ వేపర్ స్టేట్లో వెళ్ళడానికి స్టీమ్ అంటారు. ఓకేనా? అది ప్రతి ఏ ఆర్డినరీ బౌల్లో చేసినా కూడా స్టీమ్ జనరేట్ అవుతుంది, ప్రెషర్ కుక్కర్లో కూడా స్టీమ్ జనరేట్ అవుతుంది. తను చెప్పింది ఏంటంటే ప్రెషర్ వల్ల ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ప్రెషర్ ఏ విధంగా ప్రాసెస్ని ఫాస్ట్గా చేస్తుంది? జాన్ పాల్ ఏం రిలీజ్ అవ్వదు? అలా రీల్స్ అవ్వకపోవడం వల్ల ప్రాసెస్ ఏ విధంగా ఫాస్ట్ అవుతుంది? ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది అక్కడ? జాన్ పాల్ తెలుసా? వాట్ ఇస్ ద ఫార్ములా? పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఇక్కడ ఓన్లీ ప్రెషర్ ఉంటుంది, టెంపరేచర్ ఉంటుంది. పి ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంటే ఇక్కడ ఏమవుతుంది? టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రెషర్ ఇంక్రీజ్ ఎందుకంటే యాక్చువల్గా ప్రెషర్ కుక్కర్లో మనం ఆ యొక్క ప్రెషర్ని ఇంక్రీజ్ చేసాం. స్టీమ్ అంటే యాక్చువల్గా స్టీమ్ జనరేటర్ రెండు కేసుల్లో, ఆర్డినరీ బౌల్లో అండ్ ప్రెషర్ కుక్కర్లో రెండు స్టీమ్ జనరేట్ అవుతుంది. అక్కడ స్టీమ్ ఎస్కేప్ అవుతాడని ట్రై చేస్తుంది, ఇక్కడ ఎస్కేప్ అవ్వదన్నాడు. ఓకేనా? అయితే ఎస్కేప్ అవ్వకపోవడం వల్ల ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎందుకు స్టీమ్ మాలిక్యూల్స్ చాలా జనరేట్ అవుతుంటే ఎస్కేప్ అవ్వలేదు. ఈ రూమ్ లో 500 మెంబర్స్ కూర్చోబెడితే అప్పుడు ఏమవుతుంది? ఇరికిరికి అవుతుందా? సేమ్ అట్లనే ఆ యొక్క ఆ బౌల్లో వాటర్ మాలిక్యూల్స్ దగ్గర ఎక్కువ జనరేట్ అవ్వడం, ఎస్కేప్ అవ్వలేకపోయే ఛాన్సెస్ వల్ల దగ్గర పడడం వల్ల ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోతుంది. ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోతే టెంపరేచర్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అంటే వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత? బట్ ప్రెషర్ కుక్కర్లో వాటర్ ఈ ప్రెషర్ వల్ల టెంపరేచర్ 500 డిగ్రీ టెంపరేచర్ రీచ్ అవుతుంది అన్నట్టు. అందుకోసమే హై టెంపరేచర్ వల్ల చాలా ఫాస్ట్గా ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ నాట్ మై క్వశ్చన్. ఎందుకు ప్రెషర్ కుక్కరు బస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? ఎప్పుడు? ఎందుకు అంటే రెగ్యులర్గా ఏంటిది? స్టీమ్ ని మనము ఎందుకంటే చాలా ప్రెషర్ ఆ విధంగా కంటిన్యూస్ గా మనం ప్రెషర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ అది ఆ యొక్క మెటల్ యొక్క మెటల్ యొక్క మెకానికల్ ప్రాపర్టీకి విత్ స్టాండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎవ్రీ మెటల్ హ్యాస్ సమ్ మెకానికల్ ప్రాపర్టీ, విత్ స్టాండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా లావు ఉన్న పర్సన్ ఒక 10 మెంబర్స్ వచ్చి తను పుష్ చేసినా కూడా స్టిల్ స్టాండ్ కదా. కానీ ఒక చాలా థిన్గా ఉన్న పర్సన్ ఒక 2-3 రాగానే నిలబడలేకపోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మెటల్ యూజ్ చేసి అల్యూమినియం మెటల్ అనుకుందాం. అల్యూమినియం మెటల్కి ఒక విత్ స్టాండ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో అంత ప్రెషర్కి విత్ స్టాండ్ అయ్యే టెంపరేచర్ తర్వాత ఇంకా ప్రెషర్ ఇంక్రీజ్ చేసే బస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే అందుకోసమే స్టీమ్ని రెగ్యులర్గా ఏం చేస్తుంటారు? రిలీజ్ చేస్తుంటారు. ఒకవేళ అలాంటి వాల్వ్ అనేది ప్రాపర్గా వర్క్ కానప్పుడు అప్పుడు ఏమవుతుంది? బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. ఈవెన్ దో యూ వాంట్ టు కుక్ ద రైస్ ఇన్ మంచిగా కుక్ అవ్వాలి, ప్రాపర్గా కుక్ అవ్వాలి అనే ఇంటెన్షన్ తోటి మీరు రైస్ని అలా ప్రెషర్ కుక్కర్లో పెట్టినప్పటికీ ఆ యొక్క ప్రాసెస్ సరిగా మెయింటైన్ అవ్వకపోవడం వల్ల కంట్రోల్ అవ్వకపోవడం వల్ల ఇక్కడ ఏమవుతుంది? సేఫ్టీ లేకపోవడం వల్ల డిజైర్ ప్రొడక్ట్ రాదు అండ్ సేఫ్టీ ఉండదు. సో క్వాలిటీ అండ్ క్వాంటిటీ. థర్డ్ వన్ ఎన్విరాన్మెంటల్ కన్స్ట్రెయిన్. అంటే ఇక్కడ ఎన్విరాన్మెంటల్ కన్స్ట్రెయిన్ లేదు ఈ ఎగ్జాంపుల్లో, కానీ ఇండస్ట్రీలో ఎన్విరాన్మెంటల్ కన్స్ట్రెయిన్ అంటే ఎంత ఎఫ్లుయెంట్ ని బయటికి పంపించాలి అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ ఆపరేషన్ కన్స్ట్రెయిన్ ఎకనామిక్స్ డిస్కస్డ్ ఆల్రెడీ. అయితే ఈ యొక్క 5 రిక్వైర్మెంట్ ని ఇఫ్ యూ వాంట్ టు మీట్ దీస్ 5 రిక్వైర్మెంట్ వీ నీడ్ టు హ్యాండిల్ దీస్ ఇష్యూస్. యాక్చువల్లీ ఈ ఇష్యూస్ ఉంటాయి అన్నట్టు. ఏంటిది? ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్. ఈవెన్ దో మనము ఈ యొక్క 5 రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలనుకున్నా ఈ యొక్క 3 ఇష్యూస్ వల్ల దాన్ని మీట్ అవ్వలేమంట. అంటే ఏంటంటే ఫస్ట్ వన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్, స్టెబిలిటీ ఆఫ్ కెమికల్ ప్రాసెస్, పర్ఫార్మెన్స్ ఆఫ్ కెమికల్ ప్రాసెస్. ఓకే, ఎప్పుడు ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మిక్సింగ్ ట్యాంక్ టెంపరేచర్ ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది. మనం దీనిలో టెంపరేచర్ మెయింటైన్ చేద్దాం అనుకున్నాం, ఒకవేళ ఇది క్లోజ్డ్ ఛాంబర్ అనుకుందాం, ఆ టెంపరేచర్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సెకండ్ స్టెబిలిటీ. ప్రాసెస్ ఎప్పుడు స్టెబిల్ గా ఉండదు. అంటే ఎప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క లైన్ ఏం చేస్తుందంటే
అప్పుడు దాకా స్టేబుల్ ఉంది, సడన్ గా ఏదన్నా ఇన్స్టేబిలిటీ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ ఇన్స్టేబిలిటీ టైం ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు తగ్గొచ్చు, టైం ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు ఇంకా పెరగొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్ మనం హ్యాండిల్ చేయాలి. సో థర్డ్ వన్ ఇస్ ద ఎకనామిక్, లో కాస్ట్ లో చేయడం. సో దీస్ ఆర్ ద 3 reasons. Because of the 3 reasons we need to control the process. These are issues. ఈ ఇష్యూస్ మనం కంట్రోల్ చేసినప్పుడు ఆ యొక్క 5 రిక్వైర్మెంట్స్ ని వీ కెన్ మీట్ దీస్ 5 రిక్వైర్మెంట్, ఆ యొక్క 5 రిక్వైర్మెంట్ మీట్ అవ్వచ్చు అన్నట్టు. ఓకేనా? ఈ యొక్క 3 ఇష్యూస్, ఈ ప్రాబ్లమ్స్ ఇండస్ట్రీలో ఈ 3 ఇష్యూస్ ఉంటాయి అన్నట్టు. ఈ 3 ఇష్యూస్ ని మనం మెయింటైన్ చేయాలి అంటే మనకి ఎక్స్టర్నల్ గా ఒక కంట్రోల్ సిస్టమ్ ఉండాలి. ఆ ఎక్స్టర్నల్ గా కంట్రోల్ సిస్టమ్ ఉన్నప్పుడు మనకు కావాల్సిన ఈ యొక్క 5 రిక్వైర్మెంట్స్ ని మనం మీట్ అవ్వచ్చు అన్నట్టు. ఓకేనా? దట్స్ ద రీజన్ హౌ దిస్ కంట్రోల్ సిస్టమ్ ఈస్ కంట్రోలింగ్ ద ప్రాసెస్ అనే దాని గురించి డిస్కస్ చేస్తాం అన్నట్టు. నెక్స్ట్ వన్ డిస్కస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ వేరియబుల్స్ ఏ విధంగా క్లాసిఫై చేస్తారు అవి డిస్కస్ చేసాము. తర్వాత ఎన్ని రకాల కంట్రోల్ స్కీమ్స్ ఉంటాయి. ఇది ఫీడ్బ్యాక్ అంటే ఇక్కడున్న ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న ఫ్లో రేట్ ని మనము అంటే ఇక్కడున్న లెవెల్ మెయింటైన్ చేయాలి అనుకుంటే ఇక్కడ అంటే అవుట్పుట్ యొక్క ఫ్లో రేట్ ని మనం కంట్రోల్ చేస్తే దీన్ని ఫీడ్బ్యాక్ కంట్రోల్ స్కీమ్ అంటారు. ఒకవేళ దీనిలో ఒక లెవెల్ మెయింటైన్ చేయాలనుకుంటే అంటే ఇన్ఫ్లూట్ యొక్క ఫ్లో రేట్ ని మనం మెయింటైన్ చేసే కంట్రోల్ చేసేదాన్ని ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ స్కీమ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇన్ఫరెన్షియల్ కంట్రోల్ స్కీమ్. ఇన్ఫరెన్షియల్ కంట్రోల్ స్కీమ్ అంటే ఏంటంటే డైరెక్ట్ గా కంట్రోల్ చేయకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కాంపోజిషన్ కంట్రోల్ చేయాలి. మరి కాంపోజిషన్ అనేది కాంపోజిషన్ ఎనలైజర్ ఉంటుంది. ఆ కాంపోజిషన్ ఎనలైజర్ అనేది యాక్చువల్ గా టైం టేకింగ్ ప్రాసెస్ అన్నాడు. ఆ టైం టేకింగ్ ప్రాసెస్ ని చేయడం కష్టం కనుక యాక్చువల్గా టెంపరేచర్ని ఈజీగా మెయింటైన్ చేయొచ్చు, అంటే ఫాస్ట్గా రెస్పాన్స్ వస్తుంది. టెంపరేచర్ నుంచి అంటే కాంపోజిషన్ మెజర్ చేసే కన్వర్షన్ ఉంటుంది. ఆ కన్వర్షన్ నుంచి కంట్రోల్కి వెళ్తున్న సిగ్నల్, అక్కడ నుంచి మనము ఏదైతే కాంపోజిషన్ మెయింటైన్ చేయాలనుకుంటున్నామో అది కంట్రోల్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? దాని తర్వాత చూసాము వాట్ ఆర్ ద హార్డ్వేర్ ఎలిమెంట్స్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్. కంట్రోల్ సిస్టమ్ లో ఉన్న హార్డ్వేర్ ఎలిమెంట్ ఏంటి? ఒకటి ఫస్ట్ వన్ ఇస్ ద ప్రాసెస్, సెకండ్ వన్ ఇస్ ద మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఎగ్జాంపుల్లో తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ వన్ ఇస్ ద కంట్రోల్ సిస్టమ్ లో ఉన్న హార్డ్వేర్ ఎలిమెంట్ అంటే ప్రాసెస్. సెకండ్ వన్ ఇస్ ద మనము టెంపరేచర్ మెజర్ చేయాలి. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ మెజర్ చేయాలంటే టెంపరేచర్ మెజర్ చేసే సెన్సర్ అన్నాడు. దాని తర్వాత అక్కడ టెంపరేచర్ మెజర్ చేసిన సిగ్నల్స్ ఎక్కడికి వెళ్ళాలి? టెంపరేచర్ మెజర్ చేసిన సిగ్నల్స్ ట్రాన్స్డ్యూసర్స్కి వెళ్ళాలి. అంటే ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్ అంటే ఏదైతే టెంపరేచర్ థర్మోమీటర్ ఉందో థర్మోమీటర్ టెంపరేచర్ మెజర్ చేస్తుంది. మెజర్ చేసిన తర్వాత ఆ యొక్క సిగ్నల్స్ అనేది మనము ఫిజికల్ క్వాంటిటీలోకి కన్వర్ట్ చేయాలి. అంటే లైక్ ఏ వోల్టేజ్, లైక్ ఏ కరెంట్ ఆర్ న్యూమాటిక్ సిగ్నల్ కన్వర్ట్ చేయాలి. ఈ ట్రాన్స్డ్యూసర్స్ అనేది ఆ యొక్క పనిచేస్తుంది అన్నట్టు. ట్రాన్స్డ్యూసర్ తర్వాత ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయి. అంటే ఈ సిగ్నల్స్ అనేది ట్రాన్స్మిషన్ లైన్స్ నుంచి కంట్రోలర్కి వెళ్తాయి అన్నాడు. ఇక్కడ కంట్రోలర్లో మ్యాథమెటికల్ లైక్ ఇస్ ఏ ప్రోగ్రామింగ్ అన్నట్టు. ఇది ఏం చేస్తుంది అంటే వచ్చిన సిగ్నల్స్ ని ఎంత యాక్షన్ చేయాలి, ఎంత వాల్వ్ని క్లోజ్ చేయాలి, ఓపెన్ చేయాలి అనేది జరుగుతుంది అన్నట్టు. అంతా ఇది క్యాలిక్యులేట్ ఇక్కడ కంట్రోల్ యాక్షన్ అనేది క్యాలిక్యులేట్ చేయబడుతుంది ఈ యొక్క కంట్రోలర్లో. నెక్స్ట్ ఫైనల్ కంట్రోల్ ఎలిమెంట్ అని ఇది అన్నట్టు. ఫైనల్ కంట్రోల్ అనేది క్లోజ్ అవ్వడం, ఓపెన్ అవ్వడం. సో ఇది ఇంతవరకు డిస్కస్ చేసాం. దాని తర్వాత రికార్డింగ్ డివైస్ అంటే మనము యాక్చువల్గా వచ్చిన మరి రీడింగ్స్ ని మనం దాన్ని రికార్డ్ చేయాలి. కంట్రోల్ రూమ్ లో అవి రికార్డ్ చేయబడతాయి. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మ్యాథమెటిక్ మోడలింగ్. దట్ ఈస్ ఆల్రెడీ డిస్కస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క మరి కంట్రోల్ యాక్షన్ లో ఇదేమో కంట్రోలింగ్ ఎలిమెంట్, ఫిజికల్ ఎలిమెంట్ అన్నట్టు. ఇదేమో కంట్రోలర్ అన్నట్టు. కంట్రోల్లో అది క్యాలిక్యులేట్ చేయాలి. మరి క్యాలిక్యులేట్ చేయాలంటే యాక్చువల్గా హౌ టు క్యాలిక్యులేట్, దానికోసం ఫస్ట్ వీ నీడ్ టు డెవలప్ ద మ్యాథమెటికల్ మోడలింగ్. అంటే ఒక ప్రాసెస్ కి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ని మనం డెవలప్ చేస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఉంది. ఇన్పుట్ మనం ఏదైనా ఫ్లో రేట్ ఉంది, మనం ఫ్లో రేట్ ఇంక్రీజ్ చేసాం. ఇంక్రీజ్ చేసినప్పుడు ప్రాసెస్ జరిగిన తర్వాత అవుట్పుట్ కూడా చేంజ్ అవుతుంది. ఎస్నా? అయితే సేమ్ ఈ యొక్క ప్రాసెస్ కి సేమ్ ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ని మనం డెవలప్ చేయగలిగితే అదే ఇన్పుట్ మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ కంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్ మనం ఇస్తే అవుట్పుట్ వస్తుంది కదా. సో అంటే ఈ యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ని మనం మ్యాథమెటికల్ మోడలింగ్ అంటారు. ఓకేనా? ఎందుకు ఈ యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ని కంట్రోలర్లో ఉంచుతాం అన్నట్టు. కంట్రోల్లో ఉంచి
ఉంచినప్పుడు అప్పుడు ఏమవుతుంది, సిస్టమ్ అనేది అంటే మనం ఏదైనా ఇన్పుట్ ఇచ్చినప్పుడు సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈక్వేషన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది ఈక్వేషన్ ఏంటంటే మనం నిన్న రాశాను కదా, ఏంటిది ఆ ఈక్వేషన్? ఈక్వేషన్ ఏంటిది? Q ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ A dt బై dt. వాట్ ఈస్ దిస్ ఈక్వేషన్? Q ఈజ్ ఈక్వల్ టు KA dt బై dt. ఏంటిది ఈక్వేషన్? ఏంటిది? dt కరెక్టేనా? ఇది dt dx నో dt బై k. కరెక్ట్ ఓన్లీనా? కండక్షన్ ఈక్వేషన్ dx by dt కాదు, is the cross section Q is equal to Ka dt by dx or dx L, because థర్మల్ కండక్షన్ లో ఎంత హీట్ అనేది ఫ్లో అవుతున్నది K కాన్స్టెంట్, క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ దిస్ అండ్ లెంత్ L is the dx is the length and the temperature difference. Correct only. So what do you call this expression? దీని ఎక్స్ప్రెషన్ ఏమంటారు? హీట్ ట్రాన్స్ఫర్ లో ఉంటుంది. ఆ ఈక్వేషన్ నేమ్ ఏంటిది? హీట్ ట్రాన్స్ఫర్ లో ఉంటుంది. ఎక్సలెంట్. వాట్ ఈస్ దట్? ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. నాట్ ట్రాన్స్ఫార్మ్, ఫోరియర్ ఈక్వేషన్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం ఇది ఒక రాడ్ తీసుకున్నాం. ఇది ఒక ఫిజికల్ ఎలిమెంట్ అన్నట్టు, ఇది ఒక డివైస్ అంటే ఫిజికల్ ఎలిమెంట్. దీనిలో మనము టెంపరేచర్ చేంజ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పటిదాకా ఇది రూమ్ టెంపరేచర్ 35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది, 32 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంది. దీన్ని సడన్ గా టెంపరేచర్ అనేది రైజ్ చేశాం. రేజ్ చేసినప్పుడు దీంట్లో టెంపరేచర్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది దీని యొక్క ఎక్స్ప్రెషన్ చెప్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ మనము టెంపరేచర్ చేంజ్ ఇస్తే ఎంత హీట్ ట్రాన్స్ఫర్ రేట్ జరుగుతుంది అనేది ఎక్స్ప్రెషన్ చెప్తుంది. సేమ్ మ్యాథమెటిక్ మోడలింగ్ కూడా అంతే అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఈ యొక్క ఫిజికల్ సిస్టమ్ యొక్క ఈ యొక్క ఫిజికల్ ప్రాసెస్ యొక్క ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఇది. దీంట్లో ఫిజికల్ గా మనం టెంపరేచర్ రేజ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 32 ఉన్నది, రేజ్ చేసిన దాన్ని బట్టి 100 డిగ్రీ టెంపరేచర్ రేజ్ అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్. దాని ప్రాసెస్ డిఫరెంట్ గా ఉండొచ్చు. ఓకేనా? దీనికి ఇప్పుడు మనం అంటే ఫిజికల్ గా ఒక ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఈ యొక్క ఫిజికల్ ప్రాసెస్ కి మనము ఒక ఈక్వేషన్ ని డెవలప్ చేస్తే అదే టెంపరేచర్ ని ఇక్కడైతే ఎంతైతే టెంపరేచర్ ఇచ్చావో అదే టెంపరేచర్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఇన్పుట్ వాల్యూ ఇస్తే మనకు అవుట్పుట్ వస్తుంది అన్నట్టు. ఒకటి ఎంత టెంపరేచర్ రైజ్ అవుతుంది అంటే ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఒక మ్యాథమెటిక్ మోడలింగ్ అనేది ఫిజికల్ సిస్టమ్ ని ఎగ్జాక్ట్ గా రిప్రజెంట్ చేసే ఈక్వేషన్ అన్నట్టు. ఓకేనా? సో ఆ యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ కి ఆ ఈక్వేషన్ కి మనం ఇన్పుట్ వాల్యూ ఇస్తే ఫిజికల్ గా ఏ విధంగా చేంజ్ అవుతుందో ఆ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ కి ఏదైతే వాల్యూ ఇచ్చామో ఇన్పుట్ ఇచ్చామో అంతే అవుట్పుట్ కూడా అంతే వస్తుందంట. సో వాటిని మ్యాథమెటికల్ మోడలింగ్ అంటారు. అంటే ఈ కంట్రోలర్ సిస్టమ్ లో కంట్రోల్ యాక్షన్ జరగాలంటే వీ నీడ్ టు గివ్ ద ఆ ప్రాసెస్ యొక్క మ్యాథమెటికల్ మోడలింగ్